జగిత్యాల జిల్లా మేడిపల్లి మండల కేంద్రంలోని ప్రెస్ పబ్లిక్ నిరసన. ఉస్మానియా యూనివర్సిటీలో ఆందోళన చేస్తున్న నిరుద్యోగుల వార్తా కవరేజ్ కి వెళ్లిన జీ న్యూస్ తెలుగు రిపోర్టర్ శ్రీచరణ్ ను పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం తీవ్రమైన ఘటనగా భావిస్తున్నామని, ప్రజాస్వామ్యంలో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉండే మీడియా గొంతు నొక్కడం సరికాదని, దీన్ని మేడిపల్లి భీమారం మండలాల ఉమ్మడి ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో మేడిపల్లి మండల కేంద్రంలో అంబేద్కర్ చౌరస్తాలో నిరసన వ్యక్తం చేస్తూ ఘటనకు బాధ్యులైన పోలీస్ అధికారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, ముందు ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉందని, లేని పక్షంలో జర్నలిస్టు సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి మేడిపల్లి మండల ప్రెస్ క్లబ్ అధ్యక్షులు నోముల నరసింహారెడ్డి, న్యూస్ 9 టీవీ రవీందర్, రామ్రెడ్డి, మహేష్, దయాకర్, లక్ష్మీపతి, గణేష్, అశోక్, ఆంజనేయులు, ప్రవీణ్ రావు, వజ్రలింగం, బక్కూరి నరేష్, ఎండి రఫీ, సురేష్, ఎండి రహీం, కుందారపు ప్రభాకర్, చిరంజీవి, మల్లేశం గౌడ్, సాయికృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో నిరసన వ్యక్తం చేస్తున్న నిరుద్యోగులకు వార్తా కవరేజ్ కి వెళ్లిన జీ తెలుగు న్యూస్ జర్నలిస్ట్ శ్రీచరణ్ ని పోలీసులు అడ్డుకొని అరెస్టు చేయడం పట్ల మేడిపల్లి భీమారం ఉమ్మడి మండల ప్రెస్ క్లబ్ ఆధ్వర్యంలో తీవ్రంగా ఖండిస్తున్నారు. ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ నిస్వార్థంగా సేవ చేస్తున్న విలేకరుల పట్ల ప్రభుత్వాలు ఆంక్షలు విధిస్తూ వారి పట్ల అమానుషంగా దాడులు చేస్తూ అరెస్ట్ చేయడం ప్రభుత్వాలు చూస్తూ చూడనట్లు వ్యవహరించడం పట్ల రాబోయే కాలంలో తీవ్రమైన నిరసన కార్యక్రమాలు చేస్తూ సరైన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తున్నాం. ప్రభుత్వం విలేకరుల రక్షణ పట్ల ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చూడాలని, అలాగే ఘటనకు బాధ్యులైన పోలీసు అధికారిపై వెంటనే చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకోవాలని, లేని పక్షంలో విలేకరుల ఐకమత్యంగా యూనియన్ల ఆధ్వర్యంలో తీవ్రమైన కార్యక్రమాలు చేస్తూ తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరించడం జరుగుతుంది. విలేకరులపై దాడి చేసిన అధికారులు వెంటనే